హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈ రోజు నుంచి మనకి సాటిలైట్ సంబంధించిన ట్రాన్స్పాండర్స్ చేంజ్ అయినాయి. ఇది కొత్త మీటర్, ఇది మీకు ఇందులో చూపిస్తాను. మీకు ఇక్కడ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ వచ్చి 68 to 67 మనకు వస్తుంది. మనకి ఎఫ్ వచ్చి ఇక్కడ 119920, అలాగే ఎస్ఆర్ వచ్చి ఇక్కడ 34280. ఇవి రెండు మీరు చేంజ్ చేసుకోవాలండి. పాత వచ్చినప్పటికీ మనకి 10970 పాతకి సంబంధించిన ట్రాన్స్పోర్ట్స్ వేరేగా ఉండేవి. ప్రస్తుతానికైతే ఇక్కడ మనకి కోడ ఎల్ఎంబికి వేరేగా ఉంటుంది, సింగిల్ ఎల్ఎంబి కూడా వేరేగా ఉంటుంది. ఇక్కడ 34280 మనకి 11920 ఇవి మనకి చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బాగా డిష్ మనం కరెక్ట్గా బిగించినట్టయితే ఇంకా 70 దాకా పై మాట వస్తుంది సిగ్నల్. ఓకేనండి. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే అండి, ఈ రెండు చేంజ్ చేయాలి. ఇక్కడ ఎలా అంటే మీకు చూపిస్తాను. ఇక్కడ 11920 34280 మనకి రెండు చేంజ్ చేయాలి. ఇప్పుడు మాకు 6870 పైన వస్తుంది సిగ్నల్ ఇక్కడ నుంచి. ఇది ఇక్కడ సెట్టింగ్స్ చేయాలంటే మనం ఇక్కడ రిటర్న్ చేసి షార్ట్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇందులోకి వచ్చిన తర్వాత ఇక్కడ 11920 మీకు పాత్ వేరేగా ఉంటుంది. మీకు ఇక్కడ క్లిక్ ఓకే చేసిన తర్వాత 119 ఇక్కడ మీకు ఇలా కిందకి మారుతుంటాయి 920. అలాగే కింద సింబోరిట్, అది ఫ్రీక్వెన్సీ సింబోరిట్ రెండు కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త ట్రాన్స్పాండర్స్ మనకి చేంజ్ అయింది మనకి. కాబట్టి ఇక్కడ మనకి సింబోరిట్ వచ్చినప్పటికి సింబోరిట్ మనకి ఇది క్లిక్ చేసి పైకి కిందకి ఇక్కడ ఈ బటన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను చేంజ్ చేసుకోవచ్చు. 34280 మనకి ఇప్పుడు లేటెస్ట్ ఇది మీకు కింద నేను వీడియో కింద కూడా పెడతాను, సార్ చెక్ చేయండి. ఈ రెండు మాత్రం చేంజ్ చేయాలండి. 11920 34280 మీ దగ్గర ఏ మీటర్ ఉన్నా సరే సెట్టింగ్స్ సేమ్, ఫ్రీక్వెన్సీ సింబోరిట్ రెండు కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. చేంజ్ చేసుకున్న తర్వాత మనకి రిటర్న్ చేస్తే సేవ్ అని ఆప్షన్ వస్తుంది. సేవ్ చేసుకుని మనం చేసుకుంటే కొత్త సిగ్నల్ అనేది మనకి అప్డేట్ అవుతుంది. ఓకేనండి. ఇక్కడ మనకి 34280 11920 బాక్స్ కనెక్ట్ చేసిన తర్వాత ఒకసారి సెట్టింగ్స్కి వెళ్ళి మీ సిగ్నల్ పెట్టిన దాన్ని ఒకసారి చెక్ చేస్తే సిస్టమ్ సెట్టింగ్స్, అలాగే సిగ్నల్ టెస్ట్ చేస్తే ఇక్కడ GSAT K24 న్యూ శాటిలైట్ అలాగే అప్డేట్ అయిన తర్వాత మనకి ఇంకా 100 దాకా రీచ్ అవుతుంది. సాఫ్ట్వేర్ అప్డేట్ పెట్టాలి కొత్త కనెక్షన్ అయితే. పాత బాక్స్ అయితే ఆటోమేటిక్గా అప్డేట్స్ అయితే వచ్చేస్తాయి. ఇది మామూలు HC సెటప్ బాక్స్ ఇది. ఓకే, GSAT 24 అప్డేట్ అయింది మనకి. పాతది కూడా GSAT 24 శాటిలైటే, కానీ ఇక్కడ మన ట్రాన్స్పాండర్ చేంజ్ అయ్యాడు కాబట్టి ఫ్రీక్వెన్సీ అలాగే సింబోరిట్ మనం చేంజ్ చేసుకొని మీ మీటర్ ఏదైనా మీటర్ కావచ్చు, మీటర్ ఏదైనా కావచ్చు, మీటర్ చిన్న చేంజ్ చేసుకున్నట్టయితే సిగ్నల్ అయితే అప్డేట్ అయింది. ఓకేనండి. వీడియో చూసిన ధన్యవాదాలండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.